ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తదితరులు హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరు తెనాలి అయినా సరే విజయవాడతో ఎక్కువ అనుబంధం ఉందని అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. ఎప్పుడూ చిరునవ్వుతోనూ ఎదుటివారికి సహాయం చేయగల వ్యక్తి, కల్మషం లేని హీరో సూపర్ స్టార్ కృష్ణ అని కొనియాడారు. మహానగరంలో మరి సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని మరి ఇప్పుడే ఆవిష్కరించడం జరిగింది. మరి కృష్ణ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కారకులైన ఆది శేషగిరి గారికి, అశ్విని దత్ గారికి, అలాగే ఇప్పుడు కృష్ణ గారి వారసులుగా మహేష్ బాబు గారి తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ హీరో శ్రీకృష్ణ గారిని ఒకసారి గట్టిగా మనందరూ కూడా అభినందించాలని కోరుతాం. ఎందుకంటే కృష్ణ అంటే మన మొట్టమొదటి గుర్తొచ్చేది విప్లవాత్మకమైనటువంటి చిత్రాలు. అల్లూరి సీతారామరాజు ఇప్పుడే కూడా మన గుండెల్లో అల్లూరి సీతారామరాజు అంటే ఎలా ఉంటారో తెలియదు, కానీ కృష్ణ గారి రూపంలో మనకు అల్లూరి సీతారామరాజు గారిని చూపించినటువంటి ఘనత మనం సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. కృష్ణ గారి అభిమానులంతా మంచి హృదయం కలవారు ఎక్కడా లేదు. మంచికి మరో పేరు కృష్ణ గారు. ఎటువంటి కల్మషం లేని, ఇప్పుడు చిరునవ్వుతో ఉండే ఒక అసాధారణ వ్యక్తి హీరో కృష్ణ గారు. అలాగే కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన మంచితనాన్ని, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ తత్వాన్ని చూసి గుణదారి అని చూసి ఆయనకి అభిమానులుగా మారిన వాళ్ళు. ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఇమేజ్ ఇప్పటికీ సూపర్ స్టార్ ఎవరు అంటే కృష్ణే. ఇంకొక సూపర్ స్టార్ లేరు. సూపర్ స్టార్ అంటే కృష్ణ. కృష్ణ గారికి విజయవాడ నగరంతో ఉన్న అనుబంధం తెలంగాణ వారి బొమ్మతో నిజంగా విజయవాడ మీద కృష్ణ గారు ఎప్పుడన్నా స్టూడియోలో కలిస్తే ఏమయ్యా మా బెజవాడ ఎట్లా ఉందని అడిగేవాడు. అంత ప్రాణం మనకు కూడా విజయవాడ నగరానికి కూడా అంత ప్రాణం ఉందా లేదా? తప్పకుండా విజయవాడ నగరంలో ఉన్న ఆత్మీయత కృష్ణ గారు ఏ రోజు కూడా తలుచుకునేవాళ్ళు. నాకు కూడా కొంత అనుబంధం ఉంటున్న అదృష్టంగా భావిస్తున్నాను. జయకృష్ణ చిన్నప్పుడు ఏదో చబ్బీగా చూసా. జయకృష్ణ చూస్తే చక్కటి హీరోగా, చక్క మహేష్ బాబు లాగా చక్కటి అందంగా కాబట్టి మనందరం మరొక చక్కటి హీరోని అతి త్వరలో చూడబోతున్నాం. వారిని లాంచ్ చేస్తున్న అశ్విని దత్ గారు